పెద్ద సినిమా కథ ఇదే అంటూ ఒక స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నాకు తెలిసి ఇది ఒక ఫేక్ స్టోరీ అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. పెద్ది. ఈ సినిమా ఆల్రెడీ ఏప్రిల్ 30వ తారీఖు రిలీజ్ కావాల్సి ఉండగా ఒక స్పెషల్ సాంగ్ షూట్ కాలేదని, అలాగే రామ్ చరణ్ గారు మాలలో ఉన్నారని కొంచెం పోస్ట్ పోన్ చేసి జూన్ 25కి రిలీజ్ చేస్తారు అనుకున్నారు. కానీ 20 డేస్ బిఫోరే జూన్ 4కి సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా రిలీజ్ అవుతుందంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి జూన్ 4కి రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ ఇదే నెలలో మే 18కి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమా వాళ్ళు కలిసి నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా మంది నటులు నటిస్తున్నారు. అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ఇంకా చాలా మంది యాక్టర్స్ నటిస్తున్నారు. వాళ్ళల్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కానీ, జగపతి బాబు గారు, దివ్యేందు శర్మ, బొమ్మన్ ఇరానీ ఇలా టాప్ యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ కానీ, రై రై రా సాంగ్ కానీ చాలా ట్రెండ్ అయ్యాయి. ఆ ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ సాంగ్స్ ఉండాల్సిందే. ఆ రేంజ్ హిట్ అయ్యాయి సాంగ్స్. ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ సాంగ్స్ ఏదైనా ఇచ్చారంటే అది మన పెద్ద సినిమాలోనే. ఇక ఇప్పుడు మ్యాటర్ ఏమంటే, పెద్ద సినిమా కథ ఇదే అంటూ ఒక స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ స్టోరీ ఏంటో నేను చెప్తా. ఈ స్టోరీని సినిమా టీం వాళ్ళే రిలీజ్ చేశారా, లేకుంటే ఫ్యాన్స్ ఎవరైనా, లేదంటే ఎవరైనా జర్నలిస్టులు వీళ్ళు ఏమైనా ఊహించుకొని రాసుకున్నారా తెలియదు. కానీ ఒక స్టోరీ అయితే ట్రెండ్ అవుతుంది. ఆ స్టోరీ అంటే ఇప్పుడు నేను చెప్తా వినండి. 1980లో ఉత్తరాంధ్రలో ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ ఉంటుంది కానీ ఒక్క ట్రైన్ కూడా ఆగదు. ఎందుకు ఆగదు అనేది స్టోరీ. తర్వాత రామ్ చరణ్ గారు క్రికెట్, కుస్తీ ఈ స్పోర్ట్స్ని వాడుకుంటూ ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఆగేలా చేస్తారు. ఆ ఊర్లో ట్రైన్ ఆగకపోవడానికి ఏదో కొన్ని కారణాలు ఉంటాయి. ఆ ట్రైన్ ఆగేది ఆ ఊరికి ఒక గౌరవం. అది దాని బ్యాక్ స్టోరీ ఏంటో తెలీదు. సోషల్ మీడియాలో మాత్రం ఇది మాత్రం ట్రెండ్ అవుతుంది అంతే. ఆ ఊరికి ఆ రైల్వే స్టేషనే ఒక గౌరవం. అక్కడ ట్రైన్స్ ఆగకుండా పోతే అది ఒక అవమానం లాగా. అది ఆపడానికి మన పెద్ద చేసే పోరాటమే ఈ పెద్ద స్టోరీ అన్నట్టు ఒక స్టోరీ వైరల్ అవుతుంది. చూద్దాం ఇది నిజంగానే ఉంటుందా సినిమాలో, లేకుంటే ఇది ఫ్యాన్స్ ఎవరైనా సృష్టించుకున్న స్టోరీనా తర్వాత తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ 20 నిమిషాలు చాలా హైలైట్గా ఉంటుందంట. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, అలాగే ఎమోషన్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, ఇవన్నీ క్లైమాక్స్ 20 నిమిషాల్లో చాలా హైలైట్గా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. చూద్దాం ఇక్కడ చెప్పిందే సినిమాలో ఉందా లేదంటే వేరేలా ఉంటుందో వెయిట్ చేద్దాము. నాకు తెలిసి ఇది ఒక ఫేక్ స్టోరీ అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కాబట్టి ఇదైతే నేను బుచ్చిబాబు గారి స్టోరీ కాదు, సినిమాలో ఇంకా ఏదో చాలా పెద్ద మ్యాటర్ ఉంది అనుకుంటున్నాను. బుచ్చిబాబు గారు ఇంతకు ముందు తీసిన ఉప్పెన సినిమానే ఒక చిన్న స్టోరీ అయినా ఏ రేంజ్లో తీసారో చూసారు కదా. ఉప్పెన తీసిన చాలా రోజుల తర్వాత చేస్తున్నారు. ఈ సినిమాని ఇంకే రేంజ్లో చేసి ఉంటాడో ఊహించుకోవాల్సిందే. బుచ్చిబాబు గారు చూడ్డానికి క్లాస్ ఏమో కానీ ఆయన సినిమాలు పక్కా మాస్ అన్నట్టు మనం ఉప్పెనతోనే చూసాము. చూద్దాం పెద్ది అనేది ఇక్కడ లీక్ చేసిన స్టోరీ లాంటిదేనా, లేదంటే ఇంకా ఏదైనా కొత్తగా చెప్తున్నారనేది సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. సినిమా వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నేనైతే చాలా వెయిటింగ్ సినిమా కోసం. చూద్దాం సినిమా ఏ రేంజ్లో చేశారో బుచ్చిబాబు గారు.